నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామయ్యంపేట మండలంలో రైతులకు తప్పని యూరియా తిప్పలు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బారులు తీరిన అన్నదాతలు. రామయ్యంపేట బస్టాండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలన్న జిల్లా కలెక్టర్. కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన రాహుల్ రాజ్. మేడ్చల్ జిల్లా రాంపల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్లలో 2000 కుటుంబాల ఇబ్బందులు. తమ సమస్యలు తీర్చాలంటూ కాలనీవాసుల ధర్నా. యూరియా వస్తుందంటే చాలు రైతులు పరుగులు తీస్తున్నారు. యూరియా కోసం మహిళా రైతులు సైతం వచ్చి వరుసలో నిలబడటం జరుగుతోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నిజాంపేట నందిగ్రామ గ్రామాలకు చెందిన 2 లారీలు యూరియా రావడంతో రైతులు ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. యూరియా వస్తుందంటే చాలు రైతులు పరుగులు తీస్తున్నారు. యూరియా కోసం మహిళా రైతులు సైతం వచ్చి వరుసలో నిలబడడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే రైతులు దుకాణాల వద్దకు చేరుకొని చెప్పులు వరుసలో పెట్టి ఉంటున్నారు. రైతులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు సైతం అక్కడికి చేరుకొని ఎలాంటి గొడవలు లేకుండా పోలీస్ పహార మధ్య టోకన్లు అందిస్తున్నారు. ఉదయం నుంచి రైతులు బారులు తీరి నిలబడడం కనిపిస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని నిజాంపేట నందిగ్రామ గ్రామాలకు 2 లారీల యూరియా రావడంతో రైతులు ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం రైతులు బారులు తీరడంతో పోలీస్ పహారాలో రైతుకు ఒక యూరియా బస్తాను అందించారు. సందర్భంగా మాజీ సర్పంచ్ సంగుస్వామి మాట్లాడుతూ నందిగామకు సొసైటీ ద్వారా ఒక లారీ లోడ్ రావడంతో రైతులు అర్ధరాత్రి నుంచే చెప్పులను లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు సకాలంలో యూరియాను అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సొసైటీ ద్వారా ఒక లారీ యూరియా రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో యూరియా కొరత ఎప్పుడు లేకుండే, ఇప్పుడు రైతులు అర్ధరాత్రి 3 గంటల నుంచి ఇక్కడ చెప్పులు లైన్లో పెట్టుకొని ఒకరికి 2 సంచుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక నుంచి అయినా రైతులకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గతానికి ఇప్పటికీ తేడా ఏందో అంటే పాత రోజులు వస్తాయంటే పాత రోజులు వచ్చినాయి చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకొని వాళ్ళకు సకాలంలో యూరియాలు ఇప్పుడు కడుపు మీద ఉందండి, ఇప్పుడు వేయకపోతే తర్వాత ఇస్తే ఆకలి అయినప్పుడు అన్నం పెడితే దానికి విలువ, అది అయిపోయినాక ఇస్తే ఏం లాభం అండి. దయచేసి ఇప్పుడన్నా అందరూ అధికారులు కానీ ప్రభుత్వ రాజకీయ నాయకులే కానీ ప్రభుత్వం కానీ అందరు రైతుల గురించి ఆలోచన చేసి వాళ్లకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తుంది. పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన సమయంలో రైతులు రక్షణ దుస్తులు ధరించిన తర్వాతనే పురుగుల మందులు స్ప్రే చేయాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ ప్లాంట్ ప్రొడక్షన్ అధికారి సునీత మరియు జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు సమగ్ర సస్యరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిన సమయంలో రైతులు రక్షణ దుస్తులు ధరించిన తర్వాతనే పురుగుల మందులు స్ప్రే చేయాలని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ ప్లాంట్ ప్రొడక్షన్ అధికారి సునీత మరియు జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సూచించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతుల సమగ్ర సస్యరక్షణ హెచ్ఆర్డి శిక్షణ చర్యలపై రైతులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురుగుల మందులు పంటలపై చల్లే సమయంలో రైతులు తీసుకోవాల్సిన చర్యలపై డెమో ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని, యాంత్రిక పద్ధతుల ద్వారా సేంద్రియ జీవన యాంత్రిక పద్ధతుల ద్వారా రైతులకు విత్తనం నాటిన నుండి పంటలు తీసే వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయంలో పంట మార్పిడి, ఎర్ర పంట, మిత్ర పురుగుల గురించి, విత్తన శుద్ధి ఉపయోగాలను గురించి తెలియజేశారు. వరి పంటలో పురుగు తెగులు నివారణకు పాటించవలసిన సస్యరక్షణపై చర్యలు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం రుద్రారం గ్రామానికి చెందిన పుప్పల శ్రీనివాస్ వ్యవసాయ పొలంలో లింగాకర్ష బుట్టలపై అవగాహన కల్పిస్తూ డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, వ్యవసాయ అధికారులు వెంకట్రెడ్డి, ఉదయ్ శంకర్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, రవి, మండలంలోని ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈరోజు శంకరంపేట రైతు వేదికలో సెంట్రల్ ఐపీఎం సెంటర్ జీడిమెట్ల నుంచి
సునీత గారు అలాగే వాళ్ళ బృందం రైతులందరికీ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర సస్యరక్షణ మీద వారికి 2 రోజులు ట్రైనింగ్ నిమిత్తమే వచ్చారనమాట. సో ఫస్ట్ రోజు ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ శంకరంపేట ఆర్లో 3 పంటలు ఉన్నాయి. ఒకటి వరి, దాని తర్వాత మొక్కజొన్న, కొంత కాటన్ కూడా ఉంటుంది. కాకపోతే మేజర్ క్రాప్ ప్యాడీ కాబట్టి సో వారికి సస్యరక్షణ మీద రైతులకి ఒక 50 మందికి శిక్షణ ఇవ్వడానికి వచ్చారు. సో అందులో భాగంగా పొద్దున పూట వాళ్ళు రైతులకు శిక్షణ ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం రైతు శ్రీనివాస్ చందంపేట గ్రామానికి వచ్చి వారి పొలంలో లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయి, సో వాటి యొక్క అవసరం ఏ మేరకు రైతులకి ఉపయోగపడుతుంది, అట్లాగే పురుగుల్ని ఎలాగా దాని ద్వారా నివారించుకోవచ్చు అనే డెమాన్స్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఇప్పుడు లింగాకర్షక బుట్టల ద్వారా మొగి పురుగు ఫెరమోన్స్ ల్యూర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. సో ఈ అంటే దానికి చెప్తూ దాన్ని ఎలా పనిచేస్తుందో కూడా వివరించారు. సో ఇప్పుడు చూసినట్టయితే అది లింగాకర్షక బుట్ట, దానికి పైన డోమ్ ఉంటుంది, దానికి బుట్ట ఉంటుంది, దాని కింద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. సో దానికి ఒక సన్నటి తీగలా ఉంటుంది. ఆ తీగలో ఆ ల్యూర్ అమర్స్తారు. సో ఆ ల్యూర్ అమర్చిన తర్వాత ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే అది ఆడపురుగు వాసన విడుదల చేస్తుంది. సో మనకి ఇప్పుడు స్టెంబర్ అంటే పురుగు మగ పురుగులన్నీ ఆ బుట్టలో పడిపోతాయి అన్నమాట. సో దానివల్ల మనం ఆ మగ పురుగులన్నీ దాంట్లో పడిపోవటం వల్ల కలయిక జరగదు కాబట్టి సో మనము ఆ పురుగుల నుంచి రక్షించుకోవచ్చు. సో ఇవి 2 విధాలుగా వాడచ్చు అన్నమాట. సో ఎర్లీ అంటే ఇంకా పంట ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మనము దాని సాంద్రత తెలుసుకోవటానికి లేకపోతే దాని పాపులేషన్ తెలుసుకోవటానికి 4 బుట్టలు అయితే సరిపోతాయి. సరే, ఒకవేళ అలా కాకుండా తక్కువ మోతాదులో ఉన్నట్టయితే ఆ 4 సరిపోతాయి. ఒకవేళ ఆ పురుగు సాంద్రత ఎక్కువగా ఉంది అన్నట్టయితే కనీసం 10 నుంచి 15 లింగాకర్షక బుట్టలు మనము పెట్టినట్టయితే సో కాండం తొలిచే పురుగు మన పొలాలను దరిదాపులకు కూడా రానికుండా మనం రక్షించుకోవచ్చు అన్నమాట. సో ఇదే కాకుండా ఇంకొక మన తెలుసుకున్నది ఏంటి అని అంటే మన పంట పొలంలో కూడా మిత్ర పురుగులు ఉంటాయి. అంటే ఉదాహరణకి సాలిడ్లు ఉంటాయి, తూనీగలు ఉంటాయి, ఇంకా రకరకాల అంటే అక్షంతల పురుగులు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యాక్చువల్గా మన పంటకు మేలు చేసే పురుగులు. కానీ రైతులు ఏం చేస్తున్నారు అని అంటే రైతులు అపిచ్చంగానే రసాయనిక పురుగు మందులు వాడేసి ఇలాంటి మనకి రక్షించే పురుగులన్నింటినీ మనం నాశనం చేస్తున్నాం. సో దాన్ని కూడా నాశనం చేయకూడదు అని చెప్పి వారు చెప్తూ వారు ఇంకా మిత్ర పురుగులు ఒక పెళ్లి తీసుకొని వచ్చారు. సో అవి కూడా మన రైతు పొలంలో విడుదల చేశారు. సో ఇవన్నీ శిక్షణ భాగంగా రైతులకి అవగాహన కల్పించారు. సో ఇప్పుడున్న ఒక 20 మంది కానీ లేకపోతే మన అక్కడ ట్రైనింగ్లో వచ్చిన 50 మంది రైతులకు కూడా అంటే పంటలో పురుగుల్ని ఎలా గుర్తించాలి, గుర్తించడమే కాకుండా దాన్ని ఎలా రక్షించుకోవాలి అనే దాని మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరూ మేలు పొందారు అని అలాగే వాళ్ళు చెప్పినవన్నీ పాటించాలని కోరుకుంటూ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ వ్యవసాయ శాఖ మెదక్
ద్వారా ఈ మెసేజ్ని అందరు రైతులకి పాస్ చేస్తున్నాం. చెప్పండి. నా పేరు సునీత, ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా నేను సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంటర్లో పనిచేస్తున్నాను. సో ఈరోజు మేము స్టేట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతోనే డిఓ గారి సహకారం, అలాగే ఏఈఓ అండ్ ఏఓ గారి సహకారంతో ఈరోజు మేము ఇక్కడ 60-70 మంది రైతులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఐపీఎం మీద. సో మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎంత కొంచెం బిజీగా ఉన్నా మా కోసం సమయం కేటాయించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు. సో అట్లాగే రైతులు కూడా చాలా మంచిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అవగాహన చేసుకొని వాళ్ళ పొలాల్లో చూస్తామని కూడా చెప్పారు. సో దీనికోసం మేము ఈ కార్యక్రమంలో మేము ఎన్పిఎస్ఎస్ యాప్ అనే ఒక సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి యాప్ గురించి మేము చెప్పడం జరిగింది. ఈ యాప్ తెలుగులో కూడా ఉంది. సో రైతు సోదరులందరికీ తమ పొలాల్లో ఒక్క ఫోటో క్లిక్ ద్వారా వాళ్ళు ఆ పొలంలో ఉండేటువంటి రోగం కానీ లేకపోతే చీడ పురుగులు కానీ గుర్తించవచ్చు. గుర్తించిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి నివారణోపాయం చేయాలి, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఏ రకమైన కంట్రోల్ చేయాలి, అలాగే మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అలాగే హైగా ఉండేటప్పుడు ఏ రకంగా కంట్రోల్ చేయాలి అనేది వెంటనే వాళ్ళ మొబైల్ స్క్రీన్లో ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి సహాయము లేకుండా, ఎవరి సహాయం లేకుండా వాళ్ళు కరెక్ట్ డోసేజ్తో వాళ్ళు మందులు కూడా తీసుకోవచ్చు. పెస్టిసైడ్ డీలర్స్ మీద ఆధారపడకుండా వాళ్ళు కరెక్ట్ డోసేజ్తో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకవేళ అందుబాటులో లేనట్టయితే వాళ్ళు తత్వర నివారణోపాయ చర్యలుగా ఈ యాప్ను వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన యాప్ కాబట్టి ఇది ఒక అథెంటిక్ యాప్. ఇందులో ఉన్న మందులు కానీ, సిఫార్సు చేయబడిన ఏవైనా నివారణోపాయ చర్యలు కానీ సిఐబిఆర్సి అంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు సిఫార్సు చేయబడిన మందులే అందులో ఉంటాయి. కాబట్టి రైతులు సేఫ్గా వాటిని వినియోగించుకోవచ్చు. సో ఇట్లాంటి ఉపయోగకరమైన యాప్ను కూడా మేము రైతులకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యాప్ని ఈ మెదక్ డిస్ట్రిక్ట్లో డిఓ గారు అలాగే వాళ్ళ సిబ్బంది ప్రాచుర్యాన్ని కలిగజేస్తారని నేను ఆశిస్తున్నాను. సో అలాగే మన స్టేట్ డిపార్ట్మెంట్ వారికి, డిఓ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు. అట్లాగే ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మెదక్ డిస్ట్రిక్ట్లో చేపడతామని మేము మనవి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవాలయం నేటి నుంచి నిత్య పూజలు జరుగుతున్నాయి. గత నెల నుంచి భారీ వర్షాల కారణంగా ఆలయం మూసివేయబడింది. అమ్మవారి దర్శనానికి నేటి ఉదయం నుంచి భక్తులకు వస్తున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవాలయంలో నేటి నుంచి నిత్య పూజలు జరగనున్నాయి. గత నెలలో నుంచి భారీ వర్షాల కారణంగా ఆలయం మూసివేయబడింది. దుర్గామాత అమ్మవారి దర్శనానికి భక్తుల కోసం రాజగోపురం వద్ద పూజలు, అర్చనలు నిర్వహించారు. వానల తాకిడికి ఆలయం పాక్షికంగా దెబ్బతింది. అలాగే ప్రసాద విక్రయ కేంద్రం కూడా వరద తాకిడికి గురైంది. అమ్మవారి దర్శనానికి నేటి ఉదయం నుంచి భక్తులు వస్తున్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రియాల డి ధర్మారం గ్రామంలో వర్షం పడుతున్నప్పటికీ రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీల ముందు బారులు తీరి క్యూలైన్లలో నిలబడ్డారు. ఉదయం నుంచి వేచి చూస్తున్న రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూనే యూరియా కోసం బారులు తీరారు.
యూరియా కోసం రైతుల తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే సొసైటీల ముందు భారీ లైను, ఒక బస్తా కోసం 8 గంటలు పడిగాపులు కాస్తున్నారు. యూరియా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రియాల డి ధర్మారం గ్రామంలో వర్షం పడుతున్నప్పటికీ రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీల ముందు బారులు తీరి క్యూ లైన్లలో నిలబడ్డారు. ఉదయం నుంచి వేచి చూస్తున్న రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడుస్తూనే యూరియా కోసం బారులు తీరారు. తడిసినా పర్వాలేదు, తమ పంటలకు యూరియా చాలా అవసరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులకు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా యూరియా కోసం లైన్లో నిలబడి ఉన్నారు. యూరియా కొరత నివారించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. వర్షంలో ఈ యూరియా కోసం ఎంత ఇబ్బంది ఉంది. ఇది ఇట్లనే ఉంటుందా? కనీసం 1 వీక్ కన్నా రావాలి. 12 రోజులు అయినా వచ్చి మళ్ళీ తిరిగి ఇప్పుడు యూరియా లేక కష్టాలు పడుతుంది. వర్షంలో లైన్ చూడు, ఇప్పుడు ఇంకా లైన్ ఉండే ఇళ్ళలో పోయి ఆనందం తీయాలి. 5 గంటలకు వచ్చినాము. మన చెప్పుల లైన్ కూడా పెట్టినాం. తర్వాత ఒకటే సంచి 2 సంచులు ఇస్తా అన్నారు, ఒకటే సంచి ఇస్తారు. మా 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఒక సంచి ఏం సరిపోతుంది? ప్రభుత్వం కొంచెం దయచేసి మాకు ఉదయం ఎక్కడ దొరకలేదు, దయచేసి ఒక 3 ఎకరాలకి ఒక 4 సంచులన్నా సరిపోతాయి, అట్లా అందేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 400 మసాలా అయితే 600 మంది మనిషికి ఒక సంచి, అది ఏం సరిపోతుంది? మాకు 4 ఎకరాలు ఉంది. రైతులు ఎట్లా? ఒకటేనట కదా లైన్ కట్టి, ఎకరాకి ఏడే సరిపోతుంది, ఒకటి సరిపోతుంది. ఇక్కడ మాకు లారీ వచ్చింది, ఇక్కడ యూరియా లారీ, అలా ఒక 400 బస్సులు వచ్చినాయి. ఇక్కడ మంది చూస్తే ఒక 500-600 మంది ఉన్నారు. ఇక్కడ ఇక మనిషికి ఒక సంచి అది సరిపోతాయా లేవో, మనిషికి ఒక సంచి ఇస్తామంటారు. మాకు ఉన్నది ఒక 3 ఎకరాల పొలం ఉంది, ఒక సంచి అది ఏటు కాకుండా అవుతుంది. అది కూడా ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా? ఇప్పుడు అది ఉంది పరిస్థితి. 4 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. 4 గంటలకు వచ్చినాం, రాత్రి 4 గంటలకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. అది ఒక సంచి కూడా దొరుకుతుందా లేదా? ఇక్కడ అది ఉంది పరిస్థితి. ఒక 500-600 మంది ఉన్నాం ఇక్కడ. ఆ లారీలో వచ్చినాయి ఒక 400 బస్సులు, అవి సరిపోతాయా లేవా? ఇది ఉంది పరిస్థితి మాది. ఇప్పుడు ఒక 8-9 అయితే 4 గంటల నుంచి కూర్చున్నామండి. మా ముంగట ఒక 200 మంది ఉన్నారు, ఇంకా మా వెనక ఒక 400 మంది ఉన్నారు. ఇంకా అది కూడా మంచిగా ఒక సంచి సరిపోతాయా లేవా? ఇప్పటికైనా అది ఉంది పరిస్థితి. అప్పుడు ఉంది, ఇంతకుముందు లేకుండే ఇట్లా. ఇంతకుముందు ఎంత అంటే అంత స్టాక్ ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఇంత ఘోరం ఉంది. ఇప్పుడు ఈ లంగ ప్రభుత్వం ఇది. గంటల నుంచి నిలబడ్డాం సార్ మేము. చెప్పులు అంటే చెప్పులు కూడా 5:30కు సీరియల్లో పెట్టిన. అప్పుడు నుంచి నిలబడితే ఒక్క సంచి వస్తుంది అంటుర్రు, అది కూడా వస్తుందో రాదో అని నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెప్పులు ఒక్కొక్కరేమో ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, కానీ ఊరికే సంచి దొరకలేదు మాకు. మరి మేము మా పరిస్థితి ఎట్లా? 5 ఎకరాలు 3 ఎకరాల మనిషికి 3 ఎకరాల పొలం వేసిన. ఆ పొలం ఏమో మళ్ళా పొలం మీద అదేమో చెప్పులు కూడా పోతున్నాయి. 500 చెప్పులు 270 రూపాయల సంచి దొరికితే 500 చెప్పులు కూడా పోయేటట్టు ఉంది. ఆ బాధ వాళ్ళు చెప్పుకోవాలి మేము. ఇది పూజ అది కూడా గ్యారంటీ లేదు దొరుకుతుందని. ఇప్పుడు ఏమో మంది చూస్తే 500-600 మంది ఉన్నారు. ఆ మంది మరి వాళ్ళకు అంతదో అందదో కానీ మేమైతే సిరిలో ఉన్నాము. అది ఇప్పుడు కూడా నమ్మకం లేదు. చాలా మంది నిలబడ్డారు, బైకుల మీద వచ్చిన 5 గంటల రాత్రి నుంచి. అది ఇప్పుడు మరి దొరుకుతుందా దొరకదు కానీ తెలుస్తలేదు. సిరిల రైతు వేదిక ఉన్నాము. మరి అది లారీ అయితే ఆడ నిలబడ్డది. అది ఒక సంచి దొరుకుతుందా దొరకది, అది కూడా నమ్మకమే ఉంది సార్. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో రహదారి పూర్తిగా ధ్వంసమవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అహ్మదీపూర్ నుంచి గజ్వేల్, సిద్దిపేట గ్రామాలకు స్కూల్, బస్, ఆటోలు రహదారి గుండానే వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. కాగా అకాల వర్షాలతో ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఈ రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసి సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. మెయిన్ రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారాయన్నారు. ఈ
రహదారిపై నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారన్నారు. ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయించాలని స్థానికులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె హైమవతి ప్రారంభించారు. భవిష్యత్తులో ప్రభుత్వ డిగ్రీ, మెడికల్, ఇతరత్ర కళాశాలలలో కూడా నెలకు ఒకసారి బ్లడ్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె హైమవతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి మరియు వైద్యారోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్లడ్ క్యాంపును నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ డిగ్రీ, మెడికల్, ఇతరత్ర కళాశాలల్లో కూడా నెలకు ఒకసారి బ్లడ్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో సరిపడినన్ని బ్లడ్ యూనిట్లు లేని కారణంగా ఇక్కడ సేకరించిన బ్లడ్లను సీజనల్ వ్యాధుల బారిన పడిన మరియు ప్లేట్లెట్స్ పడిపోయినా చికిత్స చేసుకోవడానికి స్తోమతలైన నిరుపేదలకు బ్లడ్ యూనిట్ ఎక్కించడం కోసం బ్లడ్ క్యాంప్ నిర్వహించామన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క యువకుడు బ్లడ్ క్యాంప్ లో బ్లడ్ అందివ్వాలన్నారు. సేకరించిన బ్లడ్ ను ల్యాబ్ లో భద్రపరచాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. బ్లడ్ అందించిన విద్యార్థులతో మాట్లాడుతూ బ్లడ్ ఇవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని అభినందించి పండ్లు, జ్యూస్ అందజేశారు. బ్లడ్ ఇచ్చాక డాక్టర్ చెప్పిన సూచనలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం డోనర్ సర్టిఫికెట్ అందజేశారు. కళాశాలలో జువాలజీ ల్యాబ్ కి వెళ్లి వివిధ రసాయనాల ద్వారా భద్రపరిచిన జంతువుల కీటకాలను పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా ల్యాబ్లలో ఇన్ని జంతువులు లేవని తెలిపారు. ల్యాబ్ ను బాగా మెయింటైన్ చేస్తున్నారని కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి రోజు వ్యాయామం చేయాలన్నారు. కలెక్టర్ వెంట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సునీత, వైస్ ప్రిన్సిపల్ అయోధ్యారెడ్డి, జిల్లా విద్యా ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్, డిగ్రీ కళాశాల సిబ్బంది, ప్రభుత్వాసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా రాంపల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్స్లలో సరైన వసతులు లేక 2000 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అయినా పట్టించుకునే నాదుడే లేరు. వాళ్ళ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కాలనీ ప్రజలందరూ ఏకమై ధర్నా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా రాంపల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్స్లలో సరైన వసతులు లేక 2000 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం కరెంటు పోల్స్. వేసిన వాటికి కనెక్షన్లు ఇవ్వకుండా గాలికి వదిలేశారు. వీధి లైట్లు లేక రాత్రిపూట దొంగల సందడితో భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం అందజేసినా పట్టించుకోవటం లేదు ప్రభుత్వ అధికారులు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక, లిఫ్ట్లు పనిచేయక, సరైన దుకాణాలు లేక, ఇంటిలో సరుకుల కోసం 4 కిలోమీటర్ల దూరం వెళ్లి సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. దాని గురించి కూడా ప్రభుత్వ అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండా పోయింది. మా గురించి పట్టించుకోండి, మమ్మల్ని గుర్తించండి అంటూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కాలనీ ప్రజలందరూ ఏకమై ధర్నా చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ మొత్తం సమస్యల వలయంలో ఉందండి. ఎందుకంటే గత 20 నెలల నుంచి మాకు ఇచ్చిరు కానీ మర్చిపోయారు మొత్తానికి గవర్నమెంట్. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే రాత్రిపూట తిరగాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే స్ట్రీట్ లైట్లు అనేది గవర్నమెంట్ చేసిపోయింది కానీ కనెక్షన్లు ఇవ్వలేదు వాటికి. ఇంకా రోడ్ల మీద దారి దోపిడీ జరుగుతుంది. ఇక్కడ ఎన్నిసార్లు మనం కమిషనర్కి అర్జీ ఇచ్చినా కానీ రెస్పాన్స్ అనేది లేదు. రాత్రిపూట మొత్తం చీకట్ల తిరగాలనేది భయం అయిపోతుంది. అలాగని ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఎస్టీపీ ప్రాబ్లమ్స్ కూడా ఉంది. అది రెస్పాన్స్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి దీని యొక్క విషయాన్ని కమిషనర్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం. ఎంతమంది ఫ్యామిలీలు ఉంటారు ఇక్కడ? ప్రస్తుతానికి వచ్చేది మొత్తం 6240 మంది కుటుంబాలకు దగ్గర ఇప్పుడు ఒక 1500 నుంచి 2000 మధ్యలో దాకా వచ్చారు. ఇంకా రాను జనాలు వస్తున్నారు. వాళ్ళకి ఫెసిలిటీ లేకుండా ఇంకోటి రేషన్ షాపు కానీ, కిరాణా షాపులు ఇప్పుడు సొసైటీ చేయాలని ఇప్పటికి చాలా రోజుల నుంచి జరుగుతుంది. కానీ సొసైటీ చేస్తే షటర్లు ఓపెన్ అవుతాయి. షటర్లకు ఓపెన్ కాక కూడా సరుకులు తెచ్చుకోవాలనుకున్నా ఈ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ఆ రోడ్డు కూడా సరిగా బాగలేక కూడా బస్సు అనేది సరిగా వస్తలేదు. ఇదే విధంగా ఇంకా ఇక్కడ అవుట్ పోస్ట్ కావాలని చెప్పేసి కూడా మేము అడిగాము. అవుట్ పోస్ట్ కూడా ఇంకా జరగలేదండి. ఏ విధంగా చూసినా రాంపల్లి డబుల్ బెడ్రూమ్ అనేది సమస్యలతో కూడుకున్న విషయం అండి. వాటర్ కూడా అండి ఇప్పుడు ఒక 3 రోజులకోసారి 4 రోజులకోసారి వాటర్ వస్తుంది. అది గవర్నమెంట్ తీసుకెళ్ళాము. దాన్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఫైర్ ఇప్పటివరకు ఇచ్చారు. ఫైర్ ఇచ్చిన తర్వాత ఏ బ్లాక్లో అయినా మా దాంట్లోకి వెళ్ళి ఎవరికి తెలియదు ఫైర్ అంటే ఏంటి, ఎలా ఆపరేట్ చేయాలి, ఇది ఏంది
ఆ సిస్టమ్లు అలాగే పెట్టారు, అలాగే చెక్కు చెదిరిపోతుంది. మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గరికి. ఏంటంటే సార్ ఎవరికైనా పంపించండి, మాకు చెప్పేయండి ఎలా ఆపరేట్ చేస్తారు. జస్ట్ ఆలోచించండి, ఏ రోజైనా ఎటువంటి సంఘటన జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అండి దీనికి? మీరు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? మీరు కనీసం ఎవరికైనా పంపించేసి కనుక ఉన్న బ్లాక్ ఇన్ఛార్జ్కు ఎవరికైనా మీరు కనీసం చూపించారా మీరు ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటో అనేది? ఓకేనా, ఇది అలా అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి జనరేటర్స్ ఇచ్చారు. 1.5 year అయింది ఇప్పుడు ఇచ్చేసి. అంటే మేము ఇక్కడ ఎంటర్ అయ్యి 1.5 year అయింది. వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనరేటర్ అలాగే నీళ్లు బడి అవన్నీ పాడైపోతున్నాయి. అలాగే మాకు కనీసం ఎవడైనా వచ్చి అది ఎలా ఆపరేట్ చేయాలి, మాకు హ్యాండ్ ఓవర్ కూడా కాలేదు, దానికి ఎలా ఆపరేట్ చేయాలి దాని సంగతి ఏంటో ఏం తెలియదు. ఇక్కడ ఒకటేనండి, ఇక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే మాకు అసలు పట్టించుకునేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అందరు ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని రోజులు ఉండే వాళ్ళు చేతులు లేపారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తే నేనేం చేయాలి మీదని చెప్తాడు ఆయన. ఓకేనా, నేనేం చేయగలుగుతానని చెప్తాడు ఆయన. మమ్మల్ని ఏం పట్టించుకోడు ఆయన. మాకు ఆఖరికి మిగిలింది కలెక్టర్ మేడం ఒకటే. కలెక్టర్ మేడంకి ప్రజావాణిలో గిట్ట పోయి కలిస్తే అక్కడే మాకు కొద్దిగా యాక్సెస్ ఉంది. అది కాకుండా మళ్ళీ పర్సనల్ మీట్ అవుదామంటే ఆ ఛాన్స్ కూడా లేదు. మేము మాత్రం రాంపల్లి వాళ్ళు మాత్రం మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. మీ మీడియా ద్వారా కూడా ఇదే చెప్తున్నాం. మా గరీబోళ్ళకి ఎవరైనా ఉంటే మీలాంటి వాళ్ళు మీరు ఎవరైనా వచ్చి మాకు హెల్ప్ చేసి ఇవన్నీ అందరు మా పెద్ద ఆఫీసర్లు ఎవరైనా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మాదేదో పని అవుతాము. మీరు వాటర్ గురించి అన్నారు. మాకు 6 రోజుల్లో 5 రోజుల్లో ఒక్కసారి వస్తుండే వాటరు. మేము లాట్ ఆఫ్ థ్యాంక్స్ ఈ మేడం చెప్దాం అనుకుంటున్నాం. మొన్న మా జనరల్ మేనేజర్ గారు వచ్చారు, మొన్న కలెక్టర్ మీట్ ఉన్నప్పుడు ఆ మేడంకు రిక్వెస్ట్ చేస్తే మేడం అన్నారు 2 రోజులకు ఒకసారి మీకు వాటర్ పంపిస్తా అని చెప్పారు. ఓకేనా, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి మాకు. ఈ సమస్యలు మీ దృష్టిలో ఒకవేళ వస్తే మీ ఆఫీసర్స్ కూడా మీతో ఎవరైనా కనిపిస్తే మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు రాంపల్లి గురించి ఉన్న మా ప్రాబ్లమ్స్ని ఎట్లయినా మాకు సాల్వ్ చేయమని చెప్పండి. ఇక్కడ జనాభా కూడా ఇక్కడ రావాలంటే ఎందుకు భయపడతారంటే ఇక్కడ నార్మల్గా ఉన్న సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ అన్ని ఫెసిలిటీలు కల్పిస్తే అందరు ఇక్కడ వస్తారు. బస్సెస్ కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది, ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది. ఈడికెళ్ళి పోవడం అనేది చాలా కష్టం. ఈడికెళ్ళి మనం వెళ్ళామా, బయటికి వెళ్ళిన తర్వాత ఈడికెళ్ళి మాకు యాక్సెసిబుల్ చెంగిచెర్ల లేదంటే ఉప్పలు, దానికంటే అవతల పోవాలంటే మాకు తెలియదు. అలాగే అక్కడ నుంచి రాంపల్లి నుంచి ఇటు రావాలంటే ఏ టైంకి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఒక 3-4 ట్రిప్లు ఉన్నాయి. అవి ఏం సరిపోతాయండి మాకు? అవి ఇక్కడ జనాభా ఎంత ఉంది? ఇక్కడ బస్సులు వస్తాయి కానీ ఏంటంటే చాలా తక్కువ. ఇంకోటి రోడ్లు అంటున్నారు, రోడ్ ఉన్న చిన్న రోడ్డు బెల్ట్ వేస్తా అని చెప్తున్నారు. ఎప్పుడైతుందో ఏంటో మాకైతే తెలియదు. కనీసం దాని ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మేము మీ ద్వారా కూడా చెప్తున్నాం, మాకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మాకు తెలియాలి. ఈ రాంపల్లిలో ఇంకో ప్రాబ్లం ఏం తెలుసా? ఇక్కడ ఏం జరిగినా కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ మాత్రం ఏం ఉండదు. ఏ ఆఫీసర్ ఎక్కడి నుంచైనా వచ్చి ఏమైనా పని చేస్తుంటే ఇక్కడ పెద్ద మనిషి ఎవడనేది ఎవరికి ఏం తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు తెలియదు. ఇప్పుడు చూడ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. హాస్పిటల్ పెడదామని ఎవరైనా ఇక్కడ వచ్చారనుకోండి, నేను మీ ద్వారా అడుగుతున్నానండి, మా గవర్నమెంట్ ఆఫీసర్ మీరు ఎవరిని కాంటాక్ట్ చేయబోతున్నారండి, మీరు ఎవరిని చెప్పబోతున్నారండి? ఇప్పుడు మాకు డీసీఓ గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు ఎలక్షన్స్ గురించి వచ్చారు. మా ఉన్న పబ్లిక్లో మాత్రం మాకు ఎవరు తెలియదండి. ఇక్కడ ఇవాళ వస్తుండ్రా, ఆయన అన్ని కలెక్ట్ చేసి పోతారా? ఆయన ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు కలెక్టర్ గారి దగ్గర నుంచి, కానీ మా జనాలకి ఏం తెలుసండి? ఇది మా వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు ఇక్కడ. సో మీ ద్వారా ఇది కూడా చెప్తున్నామండి, ఏంటంటే హ్యావ్ ఒక మెకానిజం అండి, గవర్నమెంట్ మెకానిజము. వేరే ఏంటంటే ఒక సెంట్రల్ లెక్క ఒక యూనిట్ ఉంటుందండి, అక్కడ పేస్ట్ చేయండి, అక్కడ చెప్పండి. మా వరకు సమస్యలు ఏవైనా ఉంటే మీరు ఒకళ్ళు క్లియర్ చేస్తుంటే మాకు కూడా తెలియనియండి ఏదైనా ఉంటే. ఓకేనా, కలెక్టర్ ద్వారా మాత్రం ఇదే స్పెషల్ రిక్వెస్ట్, హ్యావ్ సమ్ మెకానిజం ఇన్ దిస్. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు వైద్య సిబ్బందికి సూచించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. మెదక్ జిల్లా కొల్చారంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డు, బెడ్స్, టాయిలెట్స్, వ్యాక్సినేషన్ పరిశీలించారు. ప్రతిరోజు హాస్పిటల్ కు ఎంతమంది రోగులు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల స్టోర్ రూమ్ లో స్టాక్ వివరాలు తనిఖీ చేసి మందుల గడువు తేదీలు పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని, స్క్రాప్ ను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ రమేష్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలని, తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై వివరాలు వివరించారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ రమేష్, ఫార్మసిస్ట్ సరిత, వైద్య సిబ్బంది ఉన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీవీపీ నాయకుడు ప్రశాంత్ నేతృత్వంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీవీపీ నాయకుడు ప్రశాంత్ నేతృత్వంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేయలేదని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు చదువును కొనసాగించడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు కూడా ఆలస్యమవుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక మంది విద్యార్థులు మధ్యలో ఉన్న చదువును మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన చిత్తశుద్ధి లేకుండా పోతోంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి పెండింగ్లో ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా కొట్లాడతాం. ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కు, ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు, విద్యార్థుల హక్కు. కాబట్టి మేము స్కాలర్షిప్ల కోసం ఎంతకైనా కొట్లాడతాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది. జై హింద్, జై భారత్. భూభారతిలో వచ్చిన భూ సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని, అలాగే ఇనాం భూముల ఓఆర్సీలు పకడ్బందీగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారిని ఆదేశించారు. మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. వివిధ పనులపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసాచారి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, గిరిధవర్ ప్రభాకర్లు ఉన్నారు. మెదక్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. సుమారు 4 గంటల పాటు భారీ వర్షం కురవడంతో మెదక్ పట్టణం జలమయమైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మెదక్ పట్టణంలో కాకుండా వివిధ గ్రామాల్లో కూడా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. మెదక్ పట్టణంలోని సాయినగర్, గాంధీనగర్, ఫతేనగర్, అజంపూరలో వరద నీరు వచ్చింది. ప్రభుత్వ బాలికల కళాశాల చెరువును తలపించింది. వర్షం ప్రారంభం కావడంతోనే కళాశాల నుంచి విద్యార్థులను ముందస్తు జాగ్రత్తగా ఇంటికి పంపించేశారు. కళాశాల ఆవరణలో మోకాల్లోతు నీళ్లు రావడంతో విద్యార్థినులు అవస్థలకు గురయ్యారు. మోకాళ్లలోతు నీళ్లు ఉండడంతో విద్యార్థినులు అవస్థలు పడ్డారు. ఈ కళాశాలలో వర్షం నీళ్లు కళాశాలకు రావడంతో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి రేపటి నుంచి మెదక్ ప్రభుత్వ బాలుర కళాశాలకు విద్యార్థులను తరలిస్తున్నట్టు మీడియాకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బాలికల జూనియర్ కళాశాలను, పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ప్రత్యామ్నాయంగా బాలుర కళాశాలల్లో విద్యాబోధన చేయాలన్నారు. త్వరలోనే ఈ కళాశాలను పరిశీలించి మళ్లీ ఇలాంటి సమస్య రాకుండా చూస్తానన్నారు. భారీగా వర్షాలు కురవడం వల్ల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలది ఇంచుమించు వాటర్లో మునిగినట్టు కనిపించింది. సో వాటర్ అన్నీ మనకి ముందు ఫ్రంట్ సైడ్లో రావడంతో విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భం ఏర్పడింది. సో అందుకని విద్యార్థులందరినీ లెట్ ఆఫ్ చేయడం జరిగింది, పంపించేశాము ఇళ్లలోకి. తర్వాత రేపు, ఎల్లుండి, తర్వాత ఇంకా ఒక ఫర్దర్ 4-5 డేస్కి బాయ్స్ కాలేజ్లో క్లాసెస్ వినాలి అని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హానరబుల్ కలెక్టర్ గారు టెంపరరీగా విద్యార్థులు క్లాసెస్ అన్నీ కూడాను ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలులు మెదక్లో క్లాసెస్ వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రేపు ఒక 3 డేస్ వరకు కూడా మనము చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో లో లయింగ్ కాజ్వేస్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, లాస్ట్ టైం మనకి భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా రోడ్లు అవన్నీ కూడా నీట మునగడం జరిగింది. సో అటువంటి ఏవి కూడా దయచేసి ఎవరు కూడా క్రాస్ చేయాలనేసి క్రాస్ చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్,
సో వాళ్ళందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో దయచేసి ఎవరు కూడా ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ అవన్నీ కూడా క్రాస్ చేసి మళ్ళీ వాటర్ ఫ్లోకి కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా క్రాస్ చేయొద్దు అని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో లాస్ట్ టైం కూడా మనకి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో సో చెరువులు కానివ్వండి, రోడ్స్, కల్వర్ట్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం చాలా మటుకు కూడా మనం టెంపరీ రిస్టోరేషన్ వర్క్స్ అనేది టేకప్ చేయడం జరిగింది. అవే కాకుండా కొన్ని మనకి మున్సిపాలిటీలో కూడా లో లయింగ్ ఏరియాస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు లాస్ట్ టైం కూడా తరలించినాం. బట్ ఒక్కసారి ఏంటంటే మనకి క్లౌడ్ బ్రస్ట్ లాగా వచ్చి సో ఒకటేసారి చాలా పెద్ద ఎత్తున వర్షం పొద్దున చూసినట్టయితే కూడా ఒక 2-3 గంటలలోనే పెద్ద ఎత్తున హెవీ వర్షం మెదక్లో పడడం జరిగింది. సో అటువంటి వర్షాలు ఏమైనా పడ్డప్పుడు కొద్దిగా మనకి అక్కడ డ్రైనేజ్ సమస్య వస్తుంది. సో అటువంటి అన్నీ ఏమైనా ఉంటే కూడా టెంపరీ రిస్టోరేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది. పర్మనెంట్గా కూడా సో పదే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా పర్మనెంట్గా కూడా ఏమేమి టేకప్ చేయాలని కూడా మరి ప్రభుత్వం మనకి ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేసి పంపించమని చెప్పడం జరిగింది. అవే కాకుండా మనకి స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ అవన్నీ కూడా అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే హెవీ రెయిన్స్కి సో వాటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్స్ వేసి పంపించడం చేయమని చెప్పడం జరిగింది. సో చాలా మట్టుకు కూడా అటువంటి ఏమైనా ఉంటే కూడా అవి కూడా టేకప్ చేసి వాటన్నిటి కూడా పర్మనెంట్గా మనము సొల్యూషన్ చూపెట్టడం అనేది కూడా తొందరలోనే జరుగుతుంది. బట్ ప్రజలకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే మనము స్వీయ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా అలర్ట్గా ఉంది. అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు వాగులు, వంకలు, ఈ రోడ్లు, కల్వర్ట్లు ఇవన్నీ పొంగి పొల్లేటప్పుడు దయచేసి అవి క్రాస్ చేయాలనేసి ఎవరు కూడా ట్రై చేయొద్దు అనేసి కూడా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. గర్ల్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. చిన్న వర్షం పడినా కూడా పిల్లలు లోపలికి ముఖ్యంగా మాకు బిల్డింగ్ చాలా బాగుంది కానీ ఎంట్రన్స్ లేదు. దీనికి ఎంట్రన్స్ ఎటు నుంచి కాలేజీలోకి ఎంటర్ అవ్వాలో తెలియటం లేదు. ఇది కూడా మా ఎంట్రన్స్ కాదు, యాక్చువల్గా అక్కడ సైడ్కు ఉన్న ఎంట్రన్స్ నుంచి మేము కాలేజీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అదంతా కాలువ, చెరువే ఉంది కాబట్టి ఇది టెంపరీ ఎంట్రన్స్గా ఇటు నుంచి నడుస్తున్నాం మేము. ఇది కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఇప్పుడు. అంటే అటు కాలేజీలోకి వెళ్ళడానికి అటు అసలు ఎంట్రన్స్ లేదు, ఇటు టెంపరీ ఎంట్రన్స్ లేదు. అటు వెళ్ళిన వాళ్ళు అటే ఉండిపోతున్నాం, బ్లాక్ అయిపోయి. ఈ విధంగా పిల్లలకి చదువు అసలు విద్యా వ్యాసంగమే జరగడం లేదు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని, అఫీషియల్స్ని ఈ ప్లేస్లో నుంచి పిల్లలకి క్లాసెస్ జరిగే విధంగా చక్కటి బిల్డింగ్లోకి ఎక్కడైనా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తే మాకు కాలేజ్ కొంచెం రిజల్ట్ ఇంప్రూవ్ కావడానికి, కొంచెం విద్యా వ్యాసంగం నడవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామయ్యంపేట మండలంలో రైతులకు తప్పని యూరియా తిప్పలు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బారులు తీరిన అన్నదాతలు. రామయ్యంపేట బస్టాండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందించాలన్న జిల్లా కలెక్టర్. కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన రాహుల్ రాజ్. మేడ్చల్ జిల్లా రాంపల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్లలో 2000 కుటుంబాల ఇబ్బందులు. తమ సమస్యలు తీర్చాలంటూ కాలనీవాసుల ధర్నా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.